12వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచమంతా సిద్ధమవుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో తదితరులు పాల్గొన్నారు. యోగా దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని వక్తలు తెలిపారు. యోగా ప్రపంచ దేశాలకు భారతదేశం అందించిన గొప్ప కానుక అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెల్లడించారు. పన్నెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచమంతా సిద్ధమవుతా ఉంది. మన దేశంలో కోట్లాది మంది ప్రజలు కూడా రేపు ఉదయం జరిగేటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగస్వాములు కాబోతున్నారు. 12 సంవత్సరాలుగా కలకత్తాలో ప్రభుత్వం తరఫున యోగా కార్యక్రమాలు జరగలేదు. అక్కడ మారిన పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము కలిసి రేపు కలకత్తాలో జరిగేటువంటి కార్యక్రమంలో మన ప్రియతమ ప్రధానమంత్రి పాల్గొంటున్నారు. యోగా ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుక. ఇంతకంటే గొప్ప కానుక మరే ఉండదు. ఎందుకంటే యోగా యునైట్స్ బాడీ అండ్ మైండ్. ఇది చాలా అవసరం. ఐకమత్యాన్ని, ఏకాగ్రతను, శ్రద్ధను, అంకిత భావాన్ని, భక్తి భావాన్ని అన్నింటినీ కలిపి మనలో రగిలించే వ్యవస్థ యోగా. నరేంద్ర మోదీ గారు 12 సంవత్సరాల క్రితం యోగా ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ యోగా అనేది భారతదేశంలో ఎంత ప్రఖ్యాతి చెందిందో అక్కడ కూడా ప్రజలందరూ కూడా యోగాలో పాల్గొనేటటువంటి ఒక ప్రయత్నం చేస్తాము. ఇది ఆరోగ్యమే కాదు, అది మానసిక ఒక ఆరోగ్యానికి, సమాజానికి కూడా సామాజిక సంతులన కోసం కూడా యోగా మనం అవసరం ఉంది. ఒక వ్యక్తిగత నిర్మాణంలో, మన పర్సనాలిటీ డెవలప్మెంట్లో యాంటీ డిప్రెషన్ గా ఈ యొక్క యోగా మనకు పనిచేస్తుందని చెప్పేసి కూడా విద్యార్థులందరూ కూడా ఇళ్లలో ఒక యోగాభ్యాసం చేయాలి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వారికి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది.